పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడ ఉన్నాయి చూడండి. నేనైతే కర్రీ చేసేటప్పుడు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని పాలక్ మొత్తం వేసుకొని ఒక 4 to 5 minutes అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలా. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్లోకి ఒక 2 tablespoon ఆయిల్ వేసుకొని అందులోకైతే చిల్లీ ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇవంతా మంచిగా ఫ్రై అవుతా ఉన్నప్పుడు ఇంకా అల్లము వెల్లుల్లి వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలా అంటే కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇవంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి. ఇంక ఇవంతా ఫ్రై అయిన తర్వాత మిరియాలు, లవంగాలు, చెక్క ఇవి కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పాలక్ మొత్తం వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకొని అదైతే మిక్సీ పట్టుకోవాలా. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపు వేసుకొని ఇంకా మిక్సీకి పట్టుకునివంతా వేసుకొని అందులోకైతే చిల్లీ, సాల్ట్, ధనియా పౌడరు, పసుపు పొడి ఇవంతా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. వాటర్ అయితే చాలా తక్కువగానే యాడ్ చేసుకోవాలో. ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత మనం పన్నీర్ని అయితే కట్ చేసి పెట్టుకొని స్లైసెస్గా ఆ పన్నీర్ని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలా. ఈ పన్నీర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 3 to 4 minutes అలానే వదిలేస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ కర్రీకి కాంబినేషన్గా చపాతీ, పరోటా ఇవైతే చాలా బాగుంటాయి. అందుకని మేము కూడా చపాతీ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసాం మా ఇంట్లో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఈ కర్రీ అయితే ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు, బాగుంది అని అయితే మాకు అనిపించింది.